బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పండగ పూట భారీ వర్షాలతో చెన్నై, నాగపట్నం, తిరువూర్, కారైక్కల్ జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. అయితే ఉత్తర తమిళనాడులో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇక కేరళలో పలు ప్రాంతాలు, ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు వాయుగుండం బలహీనమైన సముద్ర పరిసర ప్రాంతాల్లో ప్రమాదకరంగానే ఉంటాయంటుంది వాతావరణ శాఖ. సముద్ర తీరాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. అల్ల ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పండగ పూట భారీ వర్షాలతో చెన్నై, నాగపట్నం, తిరువరూరు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందజేస్తారు. అరవింద్, బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీ, కేరళ, తమిళనాడులో కూడా భారీ వర్షాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఏదైతే చూసుకుంటే పండుగ వాతావరణం వేళల్లో అటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అటు చెన్నై, కేరళ ఈ ప్రాంతాల్లో కూడా కొంచెం భారీ వర్షాలు కూడా ఉంటాయని వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో కూడా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అంటే ఉదయం సమయం నుండి కూడా ఎడతెరపు లేకుండా కూడా భారీ వర్షం కూడా కురుతుందని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరి ప్రధానంగా చూసుకుంటే నిన్న మధ్యాహ్నం నుండి కూడా ఎడతెరపు లేకుండా కూడా అటు ఏదైతే ఉత్తర తమిళనాడు గాని, ఇటు కేరళ గాని ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా కురుస్తుందని కూడా అధికారులు తెలియజేశారు. అటు పండుగ పూట భారీ వర్షాలతో చెన్నై, నాగపట్నం, తిరువరూరు, కరైక్కల్ జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తుంది. మరొక విధంగా చూసుకుంటే జనజీవనం కూడా స్తంభించిపోయింది. ఎందుకనంటే ఆ పలు రాజధానిలో ఉన్న వాళ్ళందరూ కూడా పండగ వాతావరణానికి ఇంటికి వెళ్తారు కాబట్టి, సో ఇంటికి వెళ్లే సమయంలో కూడా రోడ్లపై నీరు నిలవడంతో వాహనాలు కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. అటు పండగ వాతావరణం కూడా అందరూ ఇంటికి వెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఉత్తర తమిళనాడులో మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ అధికారులు ఇప్పటికే ఆ ప్రాంతాలకు, ఆ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. మాక్సిమం ఎల్లో అలర్ట్ జారీ చేస్తేనే దాదాపు 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. కానీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారంటే 10 నుండి 15 మధ్యన సెంటీమీటర్ల వర్షం కొట్టే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఇటు కేరళతో పాటు పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా ఉంటుందని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో కూడా నిన్న రాత్రి నుండి కూడా మోస్తారు వర్షాలు కూడా కురుస్తున్నాయని కూడా పేర్కొంది. మరో విధంగా చూసుకుంటే మరోవైపు వాయుగుండం బలహీనమై సముద్ర పరిస్థితులు కూడా ప్రమాదకరంగానే ఉన్నాయంటుంది వాతావరణ శాఖ. సముద్ర తీరంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. అలల దృష్టి ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈ భారీ వర్షం కూడా ఉంటుంది కాబట్టి అటు మత్స్యకారులు ఎవరు కూడా వేటకు పోవద్దంటూ కూడా ఇప్పటికే ఐఎండీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అక్కడ జిల్లా అధికారులు కూడా ఇదే సమాచారం అందరికీ మత్స్యకారులకు తెలియజేశారు. మరో విధంగా తెలంగాణ రాష్ట్రానికి మాత్రం తేలికపాటి ఈ ఈదురుగాలులే ఉంటాయి, వర్షం ఎఫెక్ట్ ఏముండదు అంటూ కూడా అధికారులు తెలియజేశారు. కింది స్థాయి గాలులు మాత్రమే ఉంటాయి, భారీ వర్షాలు అలా మోస్తారు వర్షాలు కూడా తెలంగాణలో ఏముండే అన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా అటు కేరళ, తమిళనాడు, చెన్నై, ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతాల్లో మాత్రం కొంచెం భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మాత్రం కొన్ని జిల్లాలకు మాత్రమే ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ అరవింద్.